అమెరికా, యూరప్ దేశాలు నమ్ముకోవడం దండగనుకున్నట్టుంది నాటో దేశం స్లోవేకియా. ఒకప్పుడు స్లోవేకియా యుఎస్ఎస్ఆర్లో భాగమే, సోవియట్ యూనియన్ రష్యాలో భాగమే. అయితే అది తర్వాత నాటోలో చేరింది. ఈ మధ్యకాలంలో రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పటి నుంచి కలవరపడుతున్నటువంటి పాత రష్యన్ దేశాలు కంగారు పడుతూ వస్తున్నాయి. అందులో పోలాండ్ ఒకటి కావచ్చు, స్లోవేకియా ఒకటి కావచ్చు, తర్వాత ఉజ్బెకిస్తాన్, ఇట్లాంటివన్నీ కూడా. ఇలాంటి దశలో ఏం జరిగింది అంటే అమెరికా, యూరప్ దేశాలు వాళ్ళకి అండగా నిలబడతాయి అనుకుంటే వాళ్ళు వీళ్ళ ఆస్తులతో వీళ్ళ చేతనే యుద్ధం చేయించి వాళ్ళు ఆధిపత్యం సాధించాలని కోరుకుంటున్నారు. క్రమంగా వీళ్ళకి సీన్ అర్థమవుతుంది. ఉక్రెయిన్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టినటువంటి వ్యవహారం అర్థమవుతుంది. చివరికి 1 కోటి మంది పారిపోయి కొంతమంది దేశంలోనే నిరాశ్రయులు అయిపోయినటువంటి బ్రతుకులు చూశాక రష్యాతో సంధి చేసుకోవడం బెటర్ అనిపించినట్టుంది. స్లోవేకియా అధ్యక్షుడు తాజాగా రష్యా అధ్యక్షుడితో సమావేశం కావడం, ఇద్దరి మధ్యన సంబంధాల పునరుద్ధరణ చేసుకోవడం అన్నటువంటిది. తద్వారా నాటోలో ఉంటూ నాటో దేశం ఒకటి రష్యాతో సన్నిహిత సంబంధాన్ని మెయింటైన్ చేయడం అన్నటువంటిది మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకి సాక్ష్యమవుతోంది.